మాటలకి ఇది చాలా ఎక్కువగానే అనిపిస్తుంది 10 కోట్లు అనేసరికి, కానీ ఇది సాధ్యమే. సో సరైన ప్లానింగ్, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఇవన్నీ కలిగి ఉంటే కనుక 25 yearsలో 10 crores ఈజీగా ఎర్న్ చేయొచ్చు. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అంత అమౌంట్ మనం సంపాదించగలమా అని చెప్పి అసలు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అని ఇంకోళ్ళు ఏంటంటే ఓకే సాధిస్తా అని చెప్పి మొదలు పెడతాం. బట్ ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా అంత 20 years ఎవరు చేస్తారు, నాకు ఈ రోజు ఉన్న అవసరాన్ని నేను తీర్చుకోవాలి. సరైన ప్లానింగ్ లేకుండా వెళ్ళినప్పుడు మధ్యలోనే ఆపేస్తుంటారు. బట్ ఎవరైతే డిసిప్లిన్గా వెళ్ళి చేస్తారో వాళ్ళు ఈజీగా ఎర్న్ చేశారు. సో లాస్ట్ 25 yearsలో నేను చాలా మంది ఇన్వెస్టర్స్ని హూ స్టార్టెడ్ విత్ లిటిల్ అమౌంట్స్ లైక్ 2000 rupees అలా స్టార్ట్ చేసి కూడా ఈ రోజు 1 crore rupees ఎర్న్ చేసిన వాళ్ళని చూశాను. బట్ ఈ రోజుల్లో మనకి ఇన్కమ్ స్ట్రీమ్స్ పెరిగాయి. సో ఈజీగా నేను చాలా మంది చూస్తున్నాను 30,000 to 40,000 చిక్స్ పెట్టే వాళ్ళని చూస్తున్నాను. వాటిని సరైన వేలో పెడితే కనుక ఈజీగా నెక్స్ట్ 25 yearsకి 10 crores అనేది అచీవ్ చేయొచ్చు. 30 years పర్సన్ ప్లాన్ చేసుకొని మొదలు పెడితే 55 వచ్చేసరికి 10 crores అవుతుంది. సో అది పాసిబుల్. కాకపోతే దీనికి లాట్ ఆఫ్ విల్ పవర్ అనేది కావాల్సి వస్తుంది. మధ్యలో నెగిటివ్ థాట్స్ చాలా వస్తాయి. మధ్యలో మార్కెట్స్ డౌన్ అయినప్పుడు బయట వాళ్ళు వచ్చి నాకు ఇంకా ఎంతకన్నా ఎక్కువ వచ్చిందని చెప్తారు చాలా మంది. ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు లేదా ఏదైనా వార్ సిచ్యువేషన్స్ కానీ, పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉన్నప్పుడు కానీ, అప్పుడు వేరే అసెట్ క్లాసెస్ బాగా డీల్ చేస్తాయి. అప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేసిన నాకు బాగా వచ్చిందని చెప్తారు. అప్పుడు మనం తొందరపడిపోయి మన దేనికోసం వచ్చామో ఆ గోల్ మర్చిపోకుండా ఉంటే కంటిన్యూ చేస్తే మనం అచీవ్ చేయగలం.